నెక్స్ట్ కమ్ టు 78 క్వశ్చన్. ఇన్ విచ్ టిష్యూ ఆర్ సీవ్ ట్యూబ్స్ ఫౌండ్? ఏ రకమైన టిష్యూలో సీవ్ ట్యూబ్స్ని మనం గమనిస్తాము అంటున్నాడు. సో సీవ్ ట్యూబ్స్ అంటే ఏంటివి? జల్లెడ లాంటి రంధ్రాలు ఉన్న గొట్టాలను సీవ్ ట్యూబ్స్ అంటారు. ఇవి ఆహారాన్ని వడబోసి రవాణా చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఆహారాన్ని వడపోసి రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలము పోషక కణజాలంలో, ఫైలం అంటే ఏంది? పోషక కణజాలంలో మాత్రమే అగుపిస్తాయి. నెక్స్ట్ వన్ 79 క్వశ్చన్. విచ్ టిష్యూ హ్యాస్ థిక్ లిగ్నిఫైడ్ వాల్స్ టు విత్స్టాండ్ మెకానికల్ స్ట్రెస్? ఏంటి దట్ ఆన్సర్? స్క్లెరెన్కైమా. గాలివానలు వచ్చినప్పుడు మొక్కలు తట్టుకొని నిలబడడానికి వాటి కణగోడల మీద లిగ్నైన్ అనే గట్టి సిమెంట్ లాంటి పదార్థం పేరుకుపోతుంది. అలా లిగ్నిన్ ఉండి గట్టి బలాన్ని ఇచ్చే కణజాలాన్ని దృఢ కణజాలము, స్క్లెరెన్కైమా అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 80 క్వశ్చన్ నెంబర్ 80. విచ్ టిష్యూ హెల్ప్స్ ప్లాంట్స్ బెండ్ వితౌట్ బ్రేకింగ్? సో అవేంటి? కాలెన్కైమా. పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు చెట్ల కొమ్మలు, ఆకులు ఇరక్కుండా వంగుతాయి కదా, అలా మొక్కలకు సాగే గుణాన్ని ఇచ్చి విరిగిపోకుండా కాపాడేదాన్నే కాలెన్కైమా అంటారు. ఏమంటారు? విరిగిపోకుండా కాపాడేది ఏంటిది? అది కాలెన్కైమా, స్థూల కోణ కణజాలము. ఓకేనా? నెక్స్ట్